హలో అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదిగోండి ఈ వ్లాగ్ అయితే ఈరోజు బిజీ వ్లాగ్ అండి. ఎందుకంటే ఇంకా అంతా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే నాకు 1 మంత్కి ఒకసారి అయితే క్లీన్ చేయడం అలవాటు. అందుకని చెప్పేసి ఆల్రెడీ ఇక 1 మంత్ ఏంది 2 మంత్స్ దాటిపోయిందండి. ఎందుకంటే సమ్మర్ కదా, వేడికైతే క్లీన్ చేయలేకపోయాను. అందుకని చెప్పేసి ఇక క్లీన్ చేసుకుందామని చెప్పేసి ఫ్రిడ్జ్ అయితే ఫస్ట్ క్లీన్ చేద్దామని చెప్పేసి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఫ్రిడ్జ్ అయితే చూడండి ఎంత వ్రాత చేశారో. ఎందుకంటే ఇంకా పిల్లలకి హాలిడేస్ ఇచ్చాక జ్యూస్లని అవన్నీ ఇవన్నీ చేసుకుంటా అవన్నీ ఐస్ క్రీమ్లని అన్నీ పడేశారు. రాతగా ఉందని చెప్పేసి నేనైతే క్లీనింగ్ స్టార్ట్ చేశాను. నేనైతే ఏ లిక్విడ్ వాడనండి. ఒక వాటర్లో కొంచెం మనం వాషింగ్ మిషన్కి వేసే లిక్విడ్ కొంచెమే వేసి దాంట్లో నిమ్మకాయ అయితే పిండుతాను. ఎందుకంటే కొంచెం వాసన ఉన్నా కానీ పోతుందని చెప్పేసి. ఇంకా తర్వాత ఫ్రిడ్జ్ని అయితే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసి శుభ్రంగా అయితే క్లీన్ చేసుకున్నానండి. అసలు ఎంత రోతగా ఉందంటే నేను ఎప్పుడు ఇలా ఉంచుకోను, ఫస్ట్ టైం అండి. అది ఎందుకంటే ఎండాకాలము పిల్లలు అన్నీ పడేశారు, ప్లస్ ఇంకా వేడికి కూడా క్లీన్ చేయలేకపోయాను. అందుకని ఇంక ఈరోజు అయితే ఎలాగైనా సరే చేయాలని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను. క్లీనింగ్ అయితే అయిపోయింది. లోపల ఉన్న ఇవి ర్యాక్స్ కూడా శుభ్రంగా క్లీన్ అయితే చేసుకొని ఎండకు ఆరబెట్టుకున్నాను. ఆరిపోయినాక తీసుకొచ్చి మొత్తం అయితే క్లీన్ చేసి సర్దేశానండి. ఇంకా కూరగాయలు అయిపోయినాయి, అవి తెచ్చుకోవాలి, ఎగ్స్ అన్నీ తీసుకురావాలి. అందుకనే క్లీనింగ్ కూడా చేశాను. నా ఫ్రిడ్జ్లో పెద్దగా పెట్టుకోవడానికి అన్నీ ఏమి పెట్టుకోనండి. నాకు ఎందుకనో అలా ఎప్పటికప్పుడు తెచ్చుకొని ఫ్రెష్గా వాడాలి అనుకుంటాను. ఇంకా తర్వాత ఫ్రిడ్జ్ అయితే క్లీనింగ్ అయిపోయిన తర్వాత కిచెన్ దగ్గర షెల్ఫ్లు అయితే క్లీన్ చేస్తున్నాను. అవి కూడా బాగా రోతగైపోయినాయి. నాకు ఎందుకో తెలియదు, 1 మంత్కి ఒకసారి అయితే క్లీన్ చేస్తూ ఉంటానండి. అది అలా అలవాటు. రోతగా ఉంటే ఉండాలనిపించదు. ఇల్లైనా సరే 2-3 డేస్కి ఒకసారి తుడుస్తూ ఉంటాను. ఏది పడినా కానీ చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఆడవాళ్ళం అంటేనే అంతే కదా అండి. ఎప్పుడు ఏదో అంటారు కదా, ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి అని అంటారు కదా. అందుకని చెప్పేసి ఎప్పుడు క్లీన్గానే ఉంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. పిల్లల్ని కూడా పొద్దాక రోత చేసే తిడుతూ ఉంటానండి. ఆ విషయంలో వరకైతే నీట్గా ఉండాలని చెప్తూ ఉంటాను. మనం ఇప్పటి నుంచి నేర్పిస్తేనే కదా రేపటి రోజున వాళ్ళకు కూడా అర్థమవుతుంది నీట్గా ఉండాలి, రోతగా ఉండకూడదు అని చెప్పేసి ప్రతిదీ అయితే చెప్తూ ఉంటాను. వాళ్ళకి అర్థం కాకపోయినా చేసి చూపిస్తూ ఉంటానండి నేనైతే. ఇంకా తర్వాత షెల్ఫ్లోకి అని చెప్పేసి నేనైతే మా బాబుకి లాస్ట్ ఇయర్ బుక్స్కి కవర్ వేయటానికని తెచ్చాను. అది సగం మిగిలితే దాచిపెడితే దాన్ని కూడా తీసి ఆడి పక్కన ఎక్కడో పడేశారు. అది దొరకలేదు. అదే షెల్ఫ్లకి వేద్దామని దాచిపెట్టుకున్నాను. బట్ దొరకకపోయేసరికి ఇంక ఇక్కడ న్యూస్ పేపరే యూజ్ అయితే చేశానండి. న్యూస్ పేపర్ ఇంకా లాగుతూ ఉంటే బాక్సులు అటు ఇటు వెళ్తూ ఉందని చెప్పేసి దానికైతే డబుల్ టైప్ ఇంట్లో ఉందని చెప్పేసి దాన్ని యూజ్ చేసి అయితే పేపర్స్ అటు ఇటు జరగకుండా అయితే స్టిఫ్గా ఉండేలా పెట్టేసిన తర్వాత ఇక బాక్సులన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకొని ఏటికి వాటికైతే పక్కన పెట్టేసుకున్నాను. ఇక 1 బై 1 అయితే చదువుకుంటున్నానండి. ఇవి నేను ఈ బాక్సులు అయితే మీషోలో ఆర్డర్ చేశాను. నాకు వచ్చేసి 450 ఏమో పడ్డది. కాస్ట్ రీజనబుల్గానే అనిపించింది. ప్లస్ డబ్బాలు కూడా చాలా బాగున్నాయండి. రీజనబుల్లే, మంచిగా ఉన్నాయి కూడా. 24 పీసెస్ ఏమో వచ్చాయి 450కి. చాలా అంటే చాలా బాగున్నాయి. కావాలంటే మీరు కూడా తీసుకోండి. ఇంకా ఇవి వచ్చేసి కేజీ, హాఫ్ కేజీ, పావు కేజీ అలా 100 గ్రాములు 50 గ్రాములు సరిపోయేలా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఐస్ క్రీమ్ డబ్బా కూడా ఉంది, ఏందని చూడమాకండి. ఎందుకంటే అవి కూడా నేనైతే వేస్ట్ పడేయాలనిపించదండి. వాటిలో కూడా ఏదో ఒకటి నింపేసి పక్కనైతే పెడుతూ ఉంటాను. ఇంకా ఈ షెల్ఫ్ అయితే క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా పైన షెల్ఫ్ అయితే ఉంది, అది కూడా క్లీన్ చేస్తాను.
అది కూడా క్లీనింగ్ అయితే చేయడం అయితే అయిపోయిందండి. వాటిని కూడా శుభ్రంగా అయితే తుడిచేసి దానికైతే సర్ది పెట్టేసుకున్నాను. ఇంకా పైన కూడా అన్నీ దులిపేసుకొని శుభ్రంగా ఎక్కడైతే సర్ది పెట్టేసుకున్నాను. ఇంకా ఏమైనా బాగా హెవీగా మురుకున్నాయి అయితే తోముకున్నాను. 1 మంతే కదా ఇల్లు మారైంది, కాకపోతే లైట్గా దుమ్మిపడి ఉన్నాయని చెప్పేసి వాటిని అయితే ఒక తడి క్లాత్ అయితే వేసి తుడిచానండి. బాగా హెవీగా మురుకున్నాయి అయితే తీసి రుద్ది పెట్టేశాను. ఇంకా షెల్ఫ్లు కూడా శుభ్రంగా అయితే క్లీన్ చేసేసుకున్నాను. అంతా వీడియో తీద్దాం అనుకున్నానులే కానీ మధ్యలో పిల్లలు ఏడుస్తూ ఉన్నారు, వాళ్ళని కాసేపు చూసుకుంటా ఇబ్బంది అయింది, అందుకని మొత్తం వీడియో అయితే తీయలేకపోయాను. ఇంకా ఈవినింగ్ అవ్వగానే పిల్లలకైతే ఇక్కడ పకోడీ కూడా వేశాను. పకోడీ వేసి అయిపోయిన తర్వాత పిల్లలు తింటూ ఉంటే కొంచెం మిషన్ అయితే కుట్టుకునేది ఉంది, అవి కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాను. ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మా లాంటి వాళ్ళకైతే కొంచెం సపోర్ట్ కూడా ఇవ్వండి చూసేవాళ్ళు.